My dear students, introducing myself, this is Dr. Challa Brahmaya, Assistant Professor, Department of Commerce, VSR Government Degree and PG College, Mova, Krishna District, AP. Subject వచ్చి Banking Theory and Practice. ఈ సబ్జెక్టు బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ జనరల్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ కంప్యూటర్ అప్లికేషన్ వారికి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ ఉంది. టాపిక్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, వివిధ రకాల బ్యాంకులు. వివిధ రకాల బ్యాంకుల గురించి తెలుసుకునే ముందు బ్యాంకు నిర్వచనం తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోనే సెక్షన్ 5 సబ్ సెక్షన్ బి ప్రకారం బ్యాంకింగ్ను ఈ క్రింది విధంగా నిర్వచించినది. ఖాతాదారులు డిమాండ్పై చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, మరేదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాను, పెట్టుబడి పెట్టడం కోసం గాను ఉపయోగించడాన్ని బ్యాంకింగ్ వ్యాపారం అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 రెండవ షెడ్యూల్లో చేర్చబడిన బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులని మరియు షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంకులని అంటారు. బ్యాంకులు రెండు రకాలుగా విభజించారు: కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. వాణిజ్య బ్యాంకుల గురించి తెలుసుకునే ముందు ఆధునిక కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలలో మనం గమనిస్తున్నాం. వివిధ రకాల బ్యాంకులను మనం గమనిస్తున్నాం. ఆయా బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలు, బ్యాంకు చేసే విధులను, యాజమాన్యతను బట్టి బ్యాంకులను వివిధ రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్, వాణిజ్య బ్యాంకులు. ఇవి ప్రజల నుండి విభిన్న రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. బ్యాంకులు స్వీకరించిన డిపాజిట్లు ఇవి స్వల్పకాలిక వ్యవధి కావడం వల్ల అవి వర్తకులకు, వాణిజ్యవేత్తలకు వారి అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులను స్వల్పకాల రుణాల ద్వారా మంజూరు చేస్తున్నారు. భారతదేశం ఎక్కువ శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. అండ్ సెకండ్ బ్యాంక్ వచ్చి పారిశ్రామిక బ్యాంకులు. మధ్యకాల, దీర్ఘకాల రుణాలు మంజూరు చేసిన బ్యాంకులను పారిశ్రామిక బ్యాంకులు లేదా పెట్టుబడి బ్యాంకులు అని అందరు. నిజానికి దీర్ఘకాల అవసరాలకు వాణిజ్య బ్యాంకులు నగదును సరఫరా చేయలేదు. పారిశ్రామిక బ్యాంకుల యొక్క ప్రధాన విధులు: దీర్ఘకాలానికి డిపాజిట్లను స్వీకరించుట, భారీ యంత్రాలు కొనుగోలు చేయుటకు, కర్మాగారం నిర్మించుటకు అవసరమైన ధరమును, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయుట, పారిశ్రామిక సంస్థల యొక్క వాటాలను అమ్ముట మరియు వారి యొక్క వాటాలను అమ్ముతున్న ప్రక్రియలో పూచీదారునిగా వ్యవహరించుట, దేశ ఆర్థిక సమాచారమును పారిశ్రామికవేత్తలకు అందించుట. పారిశ్రామిక బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. అవి కొత్త పారిశ్రామిక యూనిట్లు కూడా అభివృద్ధి చేస్తాయి. ఈ బ్యాంకులు పరిశ్రమలు సమర్థవంతంగా పనిచేయడానికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా సాంకేతిక నిర్వహణ, మార్గదర్శక సూత్రాలు కూడా సమకూరుస్తాయి. ఎగ్జాంపుల్: ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IDBI, IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొదలైనవి. వ్యవసాయక బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు వ్యవసాయ ఆర్థిక అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయానికి స్వల్పకాలిక రుణాలు మరియు దీర్ఘకాలిక రుణాలు రెండు అవసరమవుతాయి. సహకార బ్యాంకులు స్వల్పకాలిక రుణాలు సమకూరుస్తున్నాయి. భూమి తనఖా బ్యాంకులు దీర్ఘకాలిక అవసరాలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయదారులకు విత్తనాలు, రసాయనిక ఎరువులు మొదలైన కొనుక్కోవడానికి స్వల్పకాలిక రుణాలు అవసరమవుతాయి. ఈ స్వల్పకాలిక రుణాలను సహకార బ్యాంకులు అందిస్తున్నాయి. దీర్ఘకాలిక అవసరమైనటువంటి క్షేత్ర అభివృద్ధి చేయడానికి, భారీ యంత్రాలు కొనుగోలు చేయడానికి, శాశ్వత స్వభావం గల పరికరాలను వంటి ఏర్పాటు చేసుకోవడానికి దీర్ఘకాలిక రుణాలను భూమి తనఖా బ్యాంకులు సమకూరుస్తున్నాయి.
నెక్స్ట్ సహకార బ్యాంకులు. ఈ బ్యాంకులు సభ్యులకు సులభ వాయిదాల్లో పరపతిని సప్లై చేయడానికి రూపొందించబడినాయి. వీటి కార్యకలాపాల్లో లాభం ఉద్దేశం ఉండదు. ఇవి వ్యవసాయదారుల నుంచి డిపాజిట్లను ఆకర్షిస్తాయి. అవసరమైన వ్యవసాయదారులకు చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లను ఇవి సౌకర్యవంతంగా సమకూరుస్తున్నాయి. భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సహకార బ్యాంకులు ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ వినిమయ బ్యాంకులు. ఇవి దేశంలోని ఎగుమతి దిగుమతి వర్తకానికి అవసరమైన ద్రవ్యాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నాయి. అంతర్జాతీయ వర్తకమునకు ఆర్థిక సహకారం చేసిన బ్యాంకులను వినిమయ బ్యాంకులు అందురు. ప్రపంచంలోనే ఓడరేవుల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వారి యొక్క శాఖలను స్థాపించదురు. ఈ బ్యాంకులు ఎగుమతిదారుల నుంచి బిల్లులు కొని దిగుమతిదారులకు అమ్ముతారు. ఈ బ్యాంకులు విదేశీ వర్తకం అభివృద్ధి పరచడానికి వినిమయ బిల్లులను కూడా డిస్కౌంట్ చేస్తారు. నెక్స్ట్ సేవింగ్ బ్యాంకులు. ఈ బ్యాంకులు అల్ప ఆదాయ వర్గ ప్రజలు మరియు మధ్యతరగతి ఆదాయ వర్గ ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తాలలో పొదుపును సేకరిస్తారు. అల్ప ఆదాయ మరియు మధ్యతరగతి ప్రజల నుంచి వాళ్ళని అభివృద్ధి పరచడమే ఈ బ్యాంకు యొక్క లక్ష్యం. ఈ బ్యాంకులు చిన్న మొత్తాల డిపాజిట్లను స్వీకరిస్తాయి, ఉపసంహరణలు పరిమితం చేస్తాయి. ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, ఒక బ్యాంకు ఒక మంత్లో 3 విత్డ్రాస్ మాత్రమే పరిమితం చేస్తాయి. ఈ బ్యాంకులు డిపాజిట్ల మీద కనిష్ట వడ్డీని విధిస్తాయి. నెక్స్ట్ 7th టైప్ ఆఫ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంకులు లేదా కేంద్ర బ్యాంకులు. కేంద్ర బ్యాంక్ దేశానికి అధికార బ్యాంక్. ఇది మొత్తం ఆర్థిక పరపతి విధానాలు నియంత్రణ చేయును. దేశంలోనే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ చేస్తుంది. ప్రధానమైన విధులు ఏమనగా నోట్లను జారీ చేసే అధికారం కలిగి ఉండట, బ్యాంకులకు బ్యాంకుగా మరియు ప్రభుత్వానికి సలహాదారుడిగా ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించుట, దేశానికి విదేశీ ద్రవ్య నిధులను రక్షణదారుగా ఉండుట, పరపతి అవసర నిమిత్తం ఆపద్బాంధవుడిగా వ్యవహరించుట, తన కార్యకలాపాలలో లాభముద్దేశం లేకుండా దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తుంది. విదేశీ బ్యాంకులు ఇవి స్వల్పకాలిక అప్పులను సమకూర్చి వాటిపైన చాలా ఎక్కువ వడ్డీ రేట్లు విధిస్తాయి. సెక్యూరిటీల మీద అవి చిన్న వర్తకులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అప్పులు ఇస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు. భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి నియంత్రించబడే బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటారు. ప్రైవేట్ బ్యాంకులు. ఈ ప్రైవేట్ యాజమాన్యంలో ఉండి వారి నియంత్రణలో నిర్వహించబడే బ్యాంకులను ప్రైవేట్ బ్యాంకులు అంటారు. పెట్టుబడి బ్యాంకులు. వీటిని పారిశ్రామిక బ్యాంకులు అని కూడా అంటారు. పారిశ్రమలకు కావాల్సిన దీర్ఘకాలిక మూలధనాన్ని సమకూర్చే నిమిత్తం ఏర్పాటు చేసే బ్యాంకులనే పెట్టుబడి బ్యాంకులు అంటారు. పెట్టుబడి బ్యాంకులకు 2 రకాలైన మూలధన అవసరాలు ఉంటాయి. ఒకటి నిర్వహణ మూలధనం. పరిశ్రమలకు కావాల్సిన నిర్వహణ మూలధనాన్ని వాణిజ్య బ్యాంకులు కొంతమేరకు సమకూరుస్తున్నాయి. దీర్ఘకాలిక మూలధనాన్ని, స్థిర మూలధనాన్ని పెట్టుబడి బ్యాంకులు సమకూరుస్తున్నాయి. నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు తమ వ్యాపారమును విస్తరింప చేయలేదో ఆ ప్రాంతాలలో నెలకొల్పబడే బ్యాంకులని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. ఈ బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేయడం, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం. నెక్స్ట్ షెడ్యూల్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్ బ్యాంకులు. భారతీయ జాయింట్ స్టాక్ బ్యాంకులను స్థూలంగా 2 రకాలుగా విభజించవచ్చు. అవి షెడ్యూల్ బ్యాంకులు, 2 నాన్ షెడ్యూల్ బ్యాంకులు. షెడ్యూల్ బ్యాంకులు అంటే ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్లో చేర్చిన బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులుగా పరిగణిస్తారు. 2వ షెడ్యూల్లో చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని షరతులను విధించింది. అవి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారం చేయడం, 1956 భారతదేశ కంపెనీల చట్టం క్రింద నమోదు చేయడం, నమోదు కాబడి దేశ రాష్ట్ర సహకార బ్యాంకుగా కానీ కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ప్రత్యేక చట్టం నమోదు అయ్యి ఉండవలెను లేదా విదేశీ బ్యాంక్ అయి ఉండవలెను. చెల్లించిన వాటా మూలధనం నిధులు కలిపి కనీసం 5 లక్షలుగా ఉండాలి. నాన్ షెడ్యూల్ బ్యాంకులు. రిజర్వ్ బ్యాంక్ చట్టంలోనే 2వ షెడ్యూల్లో నమోదు కాని బ్యాంకులను నాన్ షెడ్యూల్ బ్యాంకులు అంటారు. పెద్ద బ్యాంకులు విలీనం చేయడం వల్ల వీటి సంఖ్య కాలక్రమేణా తగ్గిపోయింది.
విదేశీ బ్యాంకులు విదేశీ మూలాలు కలిగి ఉండి ప్రధాన కార్యాలయం కూడా విదేశాల్లో ఉండి బ్యాంకింగ్ వ్యవహారాలను మాత్రం మన దేశంలో చేపట్టే బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు. ఈ బ్యాంకులు విదేశీ చట్టాల ప్రకారం నమోదు కాబడి ఉంటాయి, కానీ వారు కొనసాగించే బ్యాంకింగ్ వ్యవహారాలు ఇక్కడ నిబంధనలకు లోబడి కొనసాగించాలి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.